మహేష్ బాబు అన్నట్టు మన తెలుగు రాష్ట్రాలలో జనం మొత్తం ఉప్మా తిని బతికేది ఎందుకే అనిపిస్తుంది దీని సొగసు చూస్తే. నవనవలాడే లేత అరిటాకులో వేడివేడి ఉప్మా తెలుగువారి జాతీయ అల్పాహారం. ఆ మాటకొస్తే జీడిపప్పు వేసి నెయ్యి వేసిన ఉప్మా అంటే జనం పడిచేస్తారిక్కడ. కరివేపాకు గుమగుమలతో ఆవిర్లు చిమ్ముతో పచ్చిమిరప ఉల్లిపాయ ముక్కలు వేసి అందించే ఈ ఉప్మాల కోసం ఎంతో తప్పిస్తారు ఇక్కడి జనం. అల్లం జీలకర్ర వేసి మినప్పప్పు పచ్చిశనగపప్పు దోరగా వేయించి లేత కొత్తిమీర తరుగుతో అలంకరించి దీన్ని తింటారు. పక్కన కొంచెం అల్లం పచ్చడి పెట్టినా పెట్టకపోయినా కొంచెం పంచదార పైన వేసుకున్నా చాలు అదుర్స్. పెసరట్టు మధ్యలో ఈ ఉప్మా పెట్టినా శనగపిండిలో ముంచి బోండాగా మార్చిన వేడివేడి ఉప్మా కొంచెం తీసుకొని దోరగా వేయించి మినప్పప్పు శనగపప్పు పంటి కింద కమ్మగా తగులుతుంటే తినాల్సిందే. కరివేపాకు వాసన మరింత రుచిని పెంచి మళ్లీ ఇంకొంచెం తింటాం. అలాగైతేనే హోటల్లో కస్టమర్ని ఆకట్టుకోగలరు. ముంబై రవ్వ అయితే ఒక గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు వేస్తే ఎక్కువ పరిమాణంలో పొందగలరు. బావుంటుంది. 1కి 4 గ్లాసుల నీళ్లు వేసేవాళ్లున్నారు. కన్ను నిండుతుంది, కడుపు నిండుతుంది. అసలు ఈ రవ్వను సమోలినా రవ్వ అంటారు. ఇది మైదా జాతికి చెందింది. పూర్వం బాంబే అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. దాంతో ఏదైనా కొత్త వస్తువు వస్తే లేదా కొత్త వంట చేస్తే దానికి బాంబే పేరు తగిలించేవారు. ఉదాహరణకు బాంబే రవ్వ, బొంబాయి రవ్వని కరాచీ, నూకా అని కూడా అనేవారు. బొంబాయి, కరాచీ ఆ రోజుల్లో ముఖ్య రేవు పట్టణాలు. మిల్లులు లేని కారణంగా రవ్వ దిగుమతి అయ్యేది. ఆ రేవు పట్టణాల పేర్లతో పిలిచేవారు. విభజన తర్వాత కరాచీ పేరు మరుగున పడింది. బొంబాయి రవ్వ పేరు మిగిలింది. ఉప్మా దక్షిణ భారతదేశంలో దాదాపుగా ప్రతి ఇంట్లో వారానికి 2 సార్లైనా చేస్తారు. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో పెళ్లిళ్లలో టిఫిన్స్కి ఇంకా ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉన్న ఉప్మా చేసేస్తుంటారు. ఉప్మా బొంబాయి రవ్వతోనే కాక బియ్యం రవ్వ, మిల్లెట్ రవ్వ, గోధుమ రవ్వతో కూడా చేస్తుంటారు. మిగిలిన ఉప్మాలకి ఏదో నంజుడు ఉండాలి. కానీ గోధుమ రవ్వ ఉప్మాకి మాత్రం పంచదార ఉంటే చాలు, తృప్తిగా లాగించొచ్చు. మనం ఖచ్చితంగా ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యకరమైనది, పోషక విలువలున్నది అయి ఉండాలి. ఉప్మా సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఉప్మాను రవ్వతోనూ లేదా సేమియాతోనూ మరియు వెజిటబుల్స్ మిక్స్ చేసి రకరకాలుగా తయారు చేసుకుంటారు. మొత్తానికి బొంబాయి రవ్వ ఉప్మా లేని పెళ్లి ఇక్కడ ఉండదు. అలాగే హోటళ్లలో సైతం ఇదంటే ప్రాణం పెడతారు. ఇది చూసిన తర్వాత మీరు కూడా కాస్త ఉప్మా చేసుకొని తినాలి. మరి ఇన్ని స్పెషాలిటీలు ఉన్నాయి కనుకే జనమంతా ఇక్కడ ఉప్మా తిని బతికేస్తారు.